రాజులు 2వ గ్రంథము 19వ అధ్యాయము. హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును శాస్త్రి షెబ్నాను యాజకులలో పెద్దలను ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా యొద్దకు పంపారు. వీరు గోనెపట్ట కట్టుకొని అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి, హిజ్కియా సెలవిచ్చినదేమనగా, ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము. పిల్లలు పుట్టవచ్చును గాని కనుటకు శక్తి చాలదు. జీవముగా దేవుని దూషించుటకై అష్షూరు రాజైన తన యజమానుని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలనియు నీ దేవుడని యెహోవా ఒక్కవేళ ఆలకించి నీ దేవుడని యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. రాజైన హిజ్కియా సేవకులు యెషయా యొద్దకు రాగా యెషయా వారితో ఇట్లా, నేను మీ యజమానునికి ఈ మాట తెలియజేయడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజు పనివారు నన్ను దూషింపగా నీవు వినిన మాటలకు భయపడవద్దు. అతనిలో ఒక ఆత్మను నేను పుట్టింతును. అతడు వదంతి విని తన దేశమునకు వెళ్ళి పోవును. తన దేశమందు కత్తి చేత అతని కొల చేయుదును. అష్షూరు రాజు లాకీషు పట్టణమును విడిచి వెళ్ళి లిబ్నా మీద యుద్ధము చేయుచుండగా రబ్షాకే పోయి అతని కలుసుకునేను. అంతటా కూషు రాజైన తిర్హాకా తన మీద యుద్ధము చేయుటకు వచ్చినని అష్షూరు రాజునకు వినబడినప్పుడు అతడు ఇంకొకసారి హిజ్కియా యొద్దకు దూతలను పంపి ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను, యూదారాజుకు హిజ్కియాతో ఇలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని నీవు చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఇదిగో అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా. నీవు మాత్రము తప్పించుకుందువా? నా పితరులు నిర్మూలము చేసిన గోసాను వారు గాని హారాను వారు గాని రజెపులు గాని తెలస్సారులో నుండిన ఏదేనుయులు గాని తమ దేవతల సహాయం వల్ల తప్పించుకునిరా? హమాతు రాజు ఏమాయను? అర్పాదు రాజును సెపరీయుము హేన ఇవ్వ అను పట్టణముల రాజులను ఏమైరి? హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా, కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు. యెహోవా, చెవి యొగ్గి ఆలకింపుము. యెహోవా, కన్నులు తెరచి దృష్టించుము. జీవముగల దేవుడవైన నిన్ను దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలను చెవిని పెట్టెము. యెహోవా, అష్షూరు రాజులు ఆ జనములను వారి దేశములను పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే. ఆ రాజ్యముల దేవతలు నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్లే గనుక వారు వారిని నిర్మూలము చేసిరి. యెహోవా మా దేవా, లోకమందున సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవావని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి మమ్మును రక్షించుము. అంతటా ఆమోజు కుమారుడైన యెషయా హిజ్కియా యొద్దకు ఈ వర్తమానము పంపాను. ఇశ్రాయేలుల దేవుడగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అష్షూరు రాజైన సన్హెరీబు విషయమందు నీవు నా ఎదుట చేసిన ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. అతని గూర్చి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, సియోను కుమారి అయిన కన్నిక నిన్ను దూషణ చేయుచున్నది, నిన్ను అపహాస్యము చేయుచున్నది. యెరూషలేము కుమారి నిన్ను చూచి తల ఊచుచున్నది. నీవు ఎవరిని తిరస్కరించితివి? ఎవరిని దూషించితివి?
నీవు గర్వించి ఎవరిని భయపెట్టితివి? ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునినే గదా నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికించిన మాటలు ఇవే కదా. నా రథముల సముదాయముతో నేను పర్వత శిఖరములకును లెబానోను పార్శ్వములకును ఎక్కియున్నాను. ఎత్తుగల దాని దేవదారు వృక్షములను శ్రేష్టమైన సరళ వృక్షములను నరికివేసి ఉన్నాను. వాని దూరపు సరిహద్దులలో సత్రముల లోనికిని కర్మెలు ఫలవంతములకు క్షేత్రమైన అడవిలోనికిని ప్రవేశించి ఉన్నాను. నేను త్రవ్వి పరుల నీళ్లు పానము చేసి ఉన్నాను. నా అరకాలి చేత నేను దిట్టమైన స్థలముల నదులనన్నిటినీ ఎండిపోజేసి ఉన్నాను. నేనే పూర్వమందే దీన్ని కలుగజేసితిననియు పురాతన కాలమందే దీన్ని నిర్ణయించితిననియు నీకు వినబడలేదా? ప్రాకారములు గల పట్టణములను నీవు పాడు దిబ్బలుగా చేయుట నా వలననే సంభవించినది. కాబట్టి వాటి కాపురస్తులు బలహీనులై జడిసిరి, విభ్రాంతి నొంది పొలములోని గడ్డివలెను కాడవేయని చేలవలెను అయిరి. నీవు కూర్చుంటయు బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుటయు నా మీద వేయు రంకెలను నాకు తెలిసేయున్నవి. నా మీద నీవు చేయు రంకెలను నీవు చేసిన కలహమును నా చెవులలో జొచ్చెను గనుక నా గాలమును నీ ముక్కునకు తగిలించెదను. నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్లించెదను. నీవు వచ్చిన మార్గముననే నిన్ను మళ్లించెదను. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచన ఎగను. ఈ సంవత్సరమందు దానంతటా అదే పండు ధాన్యమును, 2వ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరమున మీరు విత్తనము విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవించెదరు. యూదా వంశములో తప్పించుకున్న శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించెను. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకుని వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ శక్తి దీని నెరవేర్చును. కాబట్టి అష్షూరు రాజును గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, అతడు ఈ పట్టణములోనికి రాడు, దాని మీద ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడుమునైనను దానికి కనుపరచడు, దాని ఎదుట ముట్టడి దెబ్బ కట్టడు. ఈ పట్టణము లోపలికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును. ఇదే యెహోవా వాక్కు. నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. ఆ రాత్రి యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేవరములై ఉంటిరి. అష్షూరు రాజైన సన్హెరీబు తిరిగిపోయి నీనెవె పట్టణమునకు వచ్చి నివసించిన తరువాత అతడు నిస్రోకు అను తన దేవతా మందిరమందు మృక్కుచుండగా అతని కుమారులైన అద్రిమెలెకును షెరెజరును ఖడ్గముతో అతని చంపి అరారాతు దేశములోనికి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడైన ఏసర్హద్దోను అతనికి మారుగా రాజాయెను. రాజులు 2వ గ్రంథము 20వ అధ్యాయము. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయు అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమొచ్చున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవాకు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చాను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడిచట చూచితిని,
నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. ఇంకా 15 సంవత్సరముల ఆయుష్యము నీకిచ్చెదను. మరియు నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను విడిపించెదను. పిమ్మట యెషయా అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారు దాని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. యెహోవా నన్ను స్వస్థపరచుననుటకును నేను 3వ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోదుననుటకును సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లా నేను తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చుననుటకు ఆయన దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచెను గదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడల అవునా? అందుకు హిజ్కియా ఇట్లా నేను నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్తయగు యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన అహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగిపోవునట్లు చేశాను. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడునైనా బెరోదక్బలదాను హిజ్కియా రోగేయుండిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరునందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగు చేయక తన పదార్థములు గల కొట్టును వెండి బంగారములను గంధవర్గములను పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములనున్న సమస్తమును వారికి చూపించెను. పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిది, నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడుగగా హిజ్కియా బబులోనును దూరదేశము నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పారు. నీ ఇంటిలో వారు ఏమేమి చూచిరని అతడు అడుగగా హిజ్కియా నా పదార్థములలో దేనిని మరుగు చేయక నా ఇంటిలోనున్న సమస్తమును నేను వారికి చూపించి ఉన్నాను నేను. అంతటా యెషయా హిజ్కియాతో ఇట్లా నేను యెహోవా సెలవిచ్చే మాట వినుము. వచ్చు దినములలో ఏమీయు మిగలకుండా నీ నగరనందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయును బబులోను పట్టణమునకు ఎత్తుకుని పోబడునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతులు బబులోను రాజు నగరనందు నపుంసకులుగా చెడుకై వారు తీసుకుని పోదురు. అందుకు హిజ్కియా నీవు తెలియజేసిన యెహోవా ఆజ్ఞ చొప్పున జరుగుట మేలే. నా దినములలో సమాధానము సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను. హిజ్కియా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతని పరాక్రమంతటిని గూర్చియు అతడు కొలను త్రవ్వించి కాలువ వేయించి పట్టణంలోనికి నీళ్లు రప్పించిన దానిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించగా అతని కుమారుడైన మనష్షే అతనికి మారుగా రాజాయను. రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయము. మనష్షే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏండ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హెప్షిబా. అతడు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించుచు ఇశ్రాయేలుల ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనములు చేసినట్లు హేయక్రియలు చేయిచూ వచ్చాను. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను అతడు తిరిగి కట్టించి బయలు దేవతకు బలిపీఠములను కట్టించి ఇశ్రాయేలు రాజైన అహాబు చేసినట్లు దేవతాస్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండెను. మరియు నా నామము ఉంచుదునని యెహోవా సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరమునకున్న 2 శాలలలో ఆకాశ సమూహములకు అతడు
బలిపీఠములను కట్టించెను. అతడు తన కుమారుని అగ్ని గుండము దాటించి జ్యోతిషమును శకునములను వాడుక చేసి యక్షిణీ గాండ్రతోనూ సోదె గాండ్రతోనూ సాంగత్యము చేసెను. ఈ ప్రకారం అతడు యెహోవా దృష్టికి బహుగా చెడుతనము జరిగించుచు ఆయనకు కోపము పుట్టించెను. యెహోవా దావీదునకును అతని కుమారుడైన సొలొమోనునకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్ర స్థానములలో నుండి నేను కోరుకొనిన యెరూషలేమునందు నా నామమును సదాకాలము ఉంచుదునని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచెను. మరియు ఇశ్రాయేలీయులకు నేను ఆజ్ఞాపించినదంతటిని నా సేవకుడుగు మోషే వారికి వ్రాసిచ్చిన ధర్మశాస్త్రమును వారు గైకొనిన ఎడల వారి పితరులకు నేనిచ్చిన దేశముల నుండి వారి పాదములను ఇక తొలగిపోనీయనని యెహోవా సెలవిచ్చిన మాట వారు వినక ఇశ్రాయేలీయుల ఎదుట నిలువకుండా యెహోవా లయము చేసిన జనములు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనష్షే వారిని రేపెను. కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగూ సెలవిచ్చెను, యూదా రాజైన మనష్షే ఈ హేయమైన కార్యములను చేసి తనకు ముందున్న అమోరీయులను మించిన చెడు నడత కనుపరచి తాను పెట్టుకొనిన విగ్రహముల వలన యూదావారు పాపము చేటుకు కారకుడాయను. కావున ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వినువాని 2 చెవులు గింగురుమనునంత కీడు యెరూషలేము మీదికిని యూదావారి మీదికిని రప్పించుచు నేను షోమ్రోనును కొలిచిన నూలును అహాబు కుటుంబులకును సరిసూచిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగలాగుదును. ఒకడు పళ్ళెమును తుడిచినప్పుడు దాన్ని బోర్లించి తుడిచినట్లు నేను యెరూషలేమును తుడిచివేసేదను. మరియు నా స్వాస్థ్యములో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించెదను. వారు తమ పితరులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి కీడు చేసి నాకు కోపము పుట్టించుచున్నారు గనుక వారు తమ శత్రులందరి చేత దోచబడి నష్టము నొందుదురు. మరియు మనష్షే యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యూదా వారిని పాపములో దింపినది గాక యెరూషలేమును ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తముతో నిండినట్లు నిరపరాధుల రక్తమును బహుగా ఒలికించెను. మనష్షే చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు అతడు చేసిన దోషమును గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నగరు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజయ్యను. ఆమోను ఏలన ఆరంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేమునందు 2 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యొట్బాయూరి వాడగు హారూసు కుమార్తె అయిన మెషుల్లెమెతు. అతడు తన తండ్రి అయిన మనష్షే నడిచినట్టు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి యెహోవా మార్గమందు నడువక తన తండ్రి ప్రవర్తించినట్లు తానును ప్రవర్తించుచు తన తండ్రి పూజించిన విగ్రహములను తానును పూజించెను. ఆమోను సేవకులు అతని మీద కుట్ర చేసి అతని నగరునందు అతని చంపగా దేశపు జనులు రాజైన ఆమోను మీద కుట్ర చేసిన వారినందరినీ చంపి అతని కుమారుడైన యోషియాకు అతనికి మారుగా పట్టాభిషేకము చేసిరి. ఆమోను చేసిన ఇతర కార్యములను గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఉజ్జా యొక్క తోటలో అతనికి కలిగిన సమాధి యందు అతడు పాతిపెట్టబడెను. అతని కుమారుడైన యోషియా అతనికి మారుగా రాజాయెను.